అంట ఈ బోట్లు అక్కడికి వెళ్ళాయంట కరైకల్కి. అక్కడ ఆ పాండుచేరి వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయంట. ఏమి ఆంధ్ర రాష్ట్రంలో దొంగతనం జరిగితే ఇక్కడికి ఎందుకు తీసుకురాకూడదు, ఎందుకు ఇక్కడ తరలించకూడదు, వీళ్ళ ఆధీనంలో ఎందుకు పెట్టకూడదు మీరు అంటే మీరు చెప్పే అబద్ధాలని మేము నమ్మాలా? ఒకరోజు మాకు సంబంధం లేదంటారు, ఒకరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశారంటారు, ఒకరోజు ఏదో గొడవ జరిగితే మాతో మాట్లాడారంటారు. గొడవ జరిగితే మాట్లాడితే, బోట్ల విషయం మాట్లాడితే, ఆ రోజు పాపం ఫోన్ చేశాడని చెప్పని ఆ పెద్ద అక్కడ ఉన్నటువంటి కాపు తోటయ్య పాపం స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చా. మొన్న వాళ్ళు జరిగినటువంటి దాంట్లో నాకు 10 లక్షల రూపాయలు డబ్బులు పంపించారు, అక్కడ మినీ బైపాస్ రోడ్లో డబ్బులు తీసుకున్నానని చెప్పి అన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్తుంటే మీరు దొరికిపోయిన తర్వాత దానికి కారకులు ఎవరు, అసలు ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరు? మీరే. మీతో మాట్లాడకూడదని చెప్పి దొరాయేస్తే దానికి సంబంధించి ఈ సమావేశానికి పోకూడదని దొరాయేశారని ముందు రోజు అంతా అందరూ మత్స్యకారులు మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని అది జరిగింది ఇది జరిగిందని మాట్లాడారు. మత్స్యకారులు మొన్న రాలేదా, మత్స్యకారులు మద్దతు ప్రకటించలేదా, మత్స్యకారులు మాట్లాడలేదా, వాళ్ళ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యలు విన్నాడు కాబట్టి స్పష్టంగా ఏం చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఏదైతే సాగర్ డిఫెన్స్కి కట్టబెట్టినటువంటి తీర ప్రాంతం కానీ అక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే కేటాయించారో వాటిని రద్దు చేసి తిరిగి మరలా ఆస్తిగా ఆ ప్రాంత మత్స్యకారులకు జువ్వలదిన్నెలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు అప్పచెప్తాము, వాళ్ళ హక్కుని మీరెవరూ విడదీయలేరు, వాళ్ళ నుంచి దూరం చేయలేరు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు ఆశ్చర్యం వేసింది, దశాబ్దాల సమస్య బోట్ల సమస్య ఏ రోజు ప్రభుత్వం పట్టించుకోలే, ఏ రోజు దాని గురించి ఆలోచన చేయలే. ఏ రోజైతే పాపం బిఎంఆర్ పేరు వచ్చిందో దొంగతనం జరిగిందన్నారో జిల్లా కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెడతాడు, ఎస్పీ గారు ఒక మీటింగ్ పెడతారు, ఉన్నటువంటి అధికారులందరూ ఒక ఆయన పెడతాడు, ఆయన ఎవరో ఉండేటువంటి వాళ్ళందరూ చాలకి ఇక్కడ 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు రంగప్రవేశం చేసిన తర్వాత 4వ కృష్ణుడు ఆయన ఎవరిలో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆయన ఒకటి తీసుకొచ్చి పెడతారు. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు రక్తి కట్టించి ఏదో ఒక విధంగా ఇప్పుడు పట్టుకుంటున్నారంట బోట్లు. ఏమి ఇప్పుడు దాకా ఎందుకు నిద్రపోయారు, ఎందుకు పట్టుకోలేకపోయారు? మేము మా గళం ఇప్పిన తర్వాత మత్స్యకారులకు అన్యాయం జరిగిన తర్వాత మీ రోత పనులన్నీ బయటపడిన తర్వాత మీ దొంగ చేష్టలన్నీ ప్రజలకు తెలిసిన తర్వాత ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు రకరకాలైనటువంటి నాటకాలు దొంగ బోట్లు పట్టుకొచ్చేది అక్కడ పెట్టేది, మత్స్యకారులు మభ్య పెట్టేది, ఇదిగో దొంగ బోట్ అని. పోయినటువంటి బోట్ల సంగతి ఏందో తేల్చండి అంటే లేదంట, ఈ పది వదిలేశారంట, దొంగ బోట్లు వదిలేశారు, ఇప్పుడు ఉండే బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో మేము పట్టామని చెప్పని చెప్తున్నారు. కాబట్టి మీ వ్యవహార శైలి ప్రజలకు అర్థమైంది. మత్స్యకారులు మోసం చేశారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు మత్స్యకారులు అంటే నిర్లక్ష్యం. కాకపోతే వాళ్ళకి రకరకాలైనటువంటి మాటలు, మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని రకరకాలైనటువంటి మాటలని చెప్పి మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళ కడుపు కొట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఖచ్చితంగా ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది తప్ప రాజకీయ జోక్యమో పార్టీ జోక్యంతోనో కాదు. ఏదైనా ఒక వ్యక్తికి మానవతా దృక్పథంతో ఏదన్నా జరిగితే, ఒక సామాజిక వర్గానికి ఏదన్నా అన్యాయం జరిగితే మానవతా దృక్పథంతో ఒక పార్టీ వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే దానికి రాజకీయ రంగు బులిమి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. మేము మరలా చెప్తున్నాం, ఈరోజు ఎన్నికలు లేవు, మేయర్గా వచ్చి వాళ్ళు ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒక సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం మీద, మత్స్యకార సామాజిక వర్గం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో, మేము గళం ఇప్పాం కాబట్టి, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గళం ఇప్పాడు కాబట్టి, జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ గళం ఇప్పారు కాబట్టి, వాళ్ళ మత్స్యకారులు మాతో కలిసి వచ్చారు కాబట్టి, అందరం కలిసి గట్టిగా మాట్లాడాం కాబట్టి ఈరోజు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి గారు కూడా చిలక పలుకులు సన్నాయి నొక్కులు నొక్కాడు దానికి.